ప్రపంచంలో దాదాపు అన్ని పెద్ద కంపెనీలు ప్రజల నుంచి పెట్టుబడులు సేకరిస్తూ ఉంటాయి. సాధారణంగా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సేకరించడం సహజమే. ఇక మన ఇండియన్ మార్కెట్లో ప్రతి వారం కనీసం 3 నుంచి 5 కంపెనీలు ఐపీఓకి వచ్చి నిధులు సేకరించుకుపోతూ ఉంటాయి. అయితే పెద్ద కంపెనీ ఐపీఓకి వస్తుందంటే మార్కెట్లో చెప్పలేనంతగా హడావుడి కనిపిస్తుంది. కాగా అమెరికాలో ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ మార్కెట్ నుంచి నిధులు సేకరించేందుకు ఐపీఓకి వస్తోంది. దీంతో కేవలం వాల్ స్ట్రీట్లోనే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా దీని గురించి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు ఎవ్వరూ సేకరించిన విధంగా మార్కెట్ నుంచి భారీ మొత్తంలో నిధులు సేకరించడం అందరూ ఆసక్తితో గమనిస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఐపీఓకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా మార్కెట్ నుండి భారీ మొత్తంలో నిధులు సేకరించనున్నాడు. అతని స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటివరకు అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ కనీ విని ఎరగని విధంగా నిధులు సేకరించబోతోంది. ప్రస్తుతం వాల్ స్ట్రీట్ అంతా స్పేస్ ఎక్స్ ఐపీఓ గురించే చర్చ జరుగుతోంది. కాగా ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ షేర్ ఇక అమెరికాకు చెందినటువంటి నాస్డాక్లో లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓగా రికార్డు ఎక్కబోతోంది. ఇక స్పేస్ ఎక్స్ విషయానికి వస్తే 2002లో మస్క్ ఈ కంపెనీని స్థాపించాడు. కాగా స్పేస్ ఎక్స్ డిజైనింగ్తో పాటు రాకెట్ లాంచింగ్లు, ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేయడంతో పాటు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ను కూడా తయారు చేస్తోంది. కాగా 2006 నుండి మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో భాగస్వామ్యం చేపట్టి కార్గో డెలివరీతో పాటు సిబ్బందిని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపించడం చేస్తోంది. ఇక మస్క్ వ్యాపారాల విషయానికి వస్తే ఏరోస్పేస్ బిజినెస్తో పాటుగా స్పేస్ ఎక్స్ ఇంటర్నెట్ సర్వీసులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్కు ప్రత్యేకంగా డివిజన్లను ఏర్పాటు చేశారు. స్టార్లింక్, XAIను కూడా వీటిలో విలీనం చేశారు. కాగా ఒక ప్రైవేట్ కంపెనీ తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించి ప్రజలను కూడా ఆ కంపెనీలో భాగస్వాములుగా చేస్తోంది. ఐపీఓ వచ్చిన తర్వాత నాస్డాక్లో ఇక స్పేస్ ఎక్స్ లిస్టింగ్ స్పేస్ ఎక్స్ పేరుతో లిస్ట్గా అవుతోంది. కాగా నాస్డాక్లో ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో ఎన్విడియో, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలున్నాయి. కాగా స్పేస్ ఎక్స్ మాత్రం అధికారికంగా ఐపీఓకు వస్తున్న ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే అమెరికా మీడియాలో మాత్రం వచ్చే నెల నుండే, అంటే జూన్ మొదటి వారం నుండే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మార్కెట్లోకి స్పేస్ ఎక్స్ ఐపీఓ వచ్చిందంటే స్టాక్ ఎక్స్చేంజ్ నుండి ప్రజలు కావాలనుకుంటే స్పేస్ ఎక్స్ షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. కంపెనీ షేర్ కొనుగోలు చేస్తే మీరు కూడా కంపెనీలో భాగస్వామి అవుతారు. ఇక కంపెనీ వార్షిక సమావేశాల్లో పాల్గొని డైరెక్టర్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా ఉంటుంది. దీంతో పాటుగా వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించాలని బోర్డుకు సలహా ఇవ్వచ్చు. ఇక కంపెనీలు వివిధ రకాల కారణాలు చూపించి మార్కెట్ నుండి నిధులు సేకరిస్తాయి. కంపెనీ వృద్ధి కోసమో లేదా విస్తరణ కోసం నిధులు సేకరిస్తూ ఉంటాయి. దీనిగాను కంపెనీ అంతర్గతంగా తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను మార్కెట్ నియంత్రణ సంస్థ యునైటెడ్ సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్ అప్పగించాల్సి ఉంటుంది. మరి స్పేస్ ఎక్స్ ఐపీఓ వస్తుందంటే ఇంత హడావిడి ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓగా రికార్డు ఎక్కనుంది. అదే కాకుండా ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనర్గా రికార్డు ఎక్కనున్నాడు. అంటే ఆయన సంపద $1 ట్రిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఆయన సంపద 95 లక్షల కోట్ల పైమాటే. కాగా ఎలాన్ మస్క్ ఐపీఓ ద్వారా మార్కెట్ నుండి $80 బిలియన్ వరకు నిధులు సేకరించాలనుకుంటున్నాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 7,60,000 కోట్లు సేకరించబోతున్నాడు. కాగా ఐపీఓ తర్వాత నాస్డాక్లో లిస్టింగ్ అయిన తర్వాత దీని షేరు $1.75 ట్రిలియన్ నుండి $2 ట్రిలియన్ విలువ చేరుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇష్యూ అండర్ రైటింగ్ డీల్ విషయానికి వస్తే కనుక ప్రపంచంలోని అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ గోల్డ్మెన్ సాచెస్, అలాగే మోర్గాన్ స్టేన్లీ, సిటీ గ్రూప్, జేపీ మోర్గాన్, అలాగే బీఓఎఫ్ సెక్యూరిటీ అండర్ రైటర్స్గా వ్యవహరిస్తున్నాయి. కాగా ఈ మెగా ఐపీఓను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా స్పేస్ ఎక్స్ ప్రస్తుతం రీయూజబుల్ రాకెట్లను తయారు చేస్తోంది. దీంతో నిర్వహణ వ్యయం తగ్గుముఖం పడుతోంది. కొంత సప్లై చైన్లు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక స్పేస్ ఎక్స్ ఐపీఓకు వచ్చిన వెంటనే ఎలాన్ మస్క్ తమ ప్రోడక్ట్లను వాణిజ్యానికి విక్రయించి డబ్బు సంపాదించుకోగలడా లేదా అనేది వేచి చూడాల్సిందే అని అంటున్నారు. ఇక ఇన్వెస్టర్ల విషయానికి వస్తే కనుక ఆసియా నుండి అమెరికా వరకు దాదాపు ప్రతి ఇన్వెస్టర్లు స్పేస్ ఎక్స్ ఇష్యూ గురించే చర్చించుకుంటున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి అతిపెద్ద ఐపీఓలు అమెరికా మార్కెట్లో వచ్చాయి. గతంలో అంటే 2019లో సౌదీ ఆరామ్కో ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ.
మార్కెట్ నుండి అప్పట్లో $25.6 బిలియన్ సేకరించి అప్పుడు రికార్డు బదులు కొట్టింది. సౌదీ ఆరామ్కోతో పోల్చుకుంటే గనక మస్క్ ఇష్యూ 3 రెట్లు అధికంగా నిధులు సేకరిస్తోంది. అంతకుముందు ఇతర బ్లాక్ బాస్టర్ ఐపీఓల విషయానికి వస్తే 2019లో ఊబర్ $8.1 బిలియన్ సేకరించింది. అటు తరువాత చైనాకు చెందినటువంటి ఇంటర్నెట్ దిగ్గజం ఆలీబాబా 2014లో $15 బిలియన్ సేకరించింది. అంతకుముందు 2012లో ఫేస్బుక్ $12 బిలియన్ ఐపీఓ ద్వారా సేకరించింది. ఇక ఏఐ దిగ్గజాల విషయానికి వస్తే ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ కూడా ఈ ఏడాది చివరిలో మార్కెట్ నుండి బిలియన్ల కొద్ది డాలర్లు నిధులు సేకరించుకుంటున్నాయి. ఈ కంపెనీలతో పోల్చుకుంటే స్పేస్ ఎక్స్ ప్రత్యేక వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఐపీఓకు వచ్చిన తర్వాత కూడా స్పేస్ ఎక్స్లో మస్క్ వాటా ఇక 85% వరకు ఉంటుంది. కాగా కంపెనీలో మెజారిటీ ఓటింగ్ హక్కు ఆయన వద్దే ఉంటుంది. దీంతో పోల్చుకుంటే ఇతర కార్పొరేట్ దిగ్గజాల ఉదాహరణకు ఇక మేటా, బర్క్ షేర్లు కూడా డ్యూయల్ క్లాస్ షేర్ స్ట్రక్చర్ను కొనసాగిస్తున్నాయి. అయితే కంపెనీ వ్యవస్థాపకుడు ఓటింగ్ రైట్స్ లేకుండా చూస్తున్నారు. ఇక మేటా వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ విషయానికి వస్తే కనుక తన కంపెనీలో ఆయనకు 61% ఓట్లు ఉన్నాయి. అలాగే వారన్ బఫెట్ విషయానికి వస్తే కనుక ఆయనకు 35% ఓటింగ్ హక్కులున్నాయి. ఇక స్పేస్ ఎక్స్ విషయానికి వస్తే కనుక ఎస్ఈసి ఫైలింగ్లో కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రస్తావించింది. ఇక ఎలన్ మస్క్ తన విజన్ గురించి ప్రస్తావించారు. మార్స్ లేదా అంగారక గ్రహంలో మనుషులు నివసించే విధంగా కాలనీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక మార్స్లో మానవులు నివాసం ఉండే విధంగా నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. అదే కాకుండా మన విశ్వంలోని రహస్యాలను వెలికి తీయడానికి స్పేస్ ఎక్స్ను వినియోగిస్తామని, అలాగే స్పేస్ ఎక్స్ ద్వారా కాంతి నుండి నక్షత్రాల వరకు స్పేస్ ఎక్స్ను విస్తరిస్తామన్నారు. ఇక మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఇన్వెస్టర్లకు తమ కంపెనీని ఆర్థికంగా బలంగా ఉందని చెప్పడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. గత ఏడాది స్పేస్ ఎక్స్ రెవెన్యూ $18.6 బిలియన్ ఆర్జించిందని, అంతకుముందు సంవత్సరం $14 బిలియన్ ఆర్జించిందని వెల్లడించింది. మొత్తానికి చూస్తే కనుక స్పేస్ ఎక్స్ నికారంగా $4.9 బిలియన్ నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ $4.7 బిలియన్ గాను నికారంగా $4.3 బిలియన్ నష్టాన్ని నమోదు చేసింది. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం స్పేస్ ఎక్స్ నష్టానికి కారణం గత ఏడాది మస్క్ ఎక్స్ ఏఐని టేకోవర్ చేయడమేనని చెబుతున్నారు. కాగా కొన్ని టేకోవర్లు, డైవర్సిఫికేషన్స్, ఇతర వ్యూహాత్మక ట్రాన్సాక్షన్ వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. మొత్తానికి వచ్చే నెల ప్రారంభంలో రానున్న మస్క్ స్పేస్ ఎక్స్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.